హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు వీడియోలో సింపుల్‌గా ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెసిపీని చూద్దామండి. ఈ క్యాప్సికమ్ ఫ్రై అన్నంలోకి కలుపుకోవడానికైనా, చపాతీలోకి నంచుకోవడానికైనా, పప్పు సాంబార్‌లోకి నంచుకోవడానికైనా చాలా బావుంటుంది. తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక పావు కేజీ క్యాప్సికమ్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలు పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. లో టు మీడియంలోనే బాగా దోరగా వేయించుకోవాలి పల్లీలని. పల్లీలు ఆల్మోస్ట్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర త్వరగానే ఫ్రై అయిపోతుందండి. జీలకర్ర చక్కగా ఫ్రై అయిపోయింది. అలాగే పల్లీలు కూడా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సర్ జార్‌లోకి వేసేసుకోవాలి. ముందుగా పల్లీలు, జీలకర్ర వేసేసుకొని మూత పెట్టేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా ఇలా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఆ తర్వాత దీనిలోకి ఎండు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూను, అలాగే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ వరకు కారం, లేదంటే మీరు తినే కారాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి. వేసుకొని ఒకసారి 2 సార్లు పల్సిచ్చి ఆపేస్తే మనకి ఇలా గ్రైండ్ అవుతుంది. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి తిరిగి అదే ప్యాన్‌లోకి 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు అన్నీ కూడా ఒక టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పోపు దినుసులన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయి, 2 పచ్చిమిర్చిని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించాలి. ఉల్లిపాయలు ఇక్కడ చూపించినట్ల సాఫ్ట్ కావాలి. ఇలా మెత్తబడ్డాక దీనిలోకి కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఈ స్టేజ్‌లోనే వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే తర్వాత కూడా చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టేసుకొని తిరిగి మీడియం ఫ్లేమ్‌లో ఒక 4-5 నిమిషాలు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక 4 నిమిషాల తర్వాత మనకి క్యాప్సికమ్ అనేది చక్కగా మెత్తబడిపోయిందండి, మగ్గిపోయింది. ఇలా మగ్గితే సరిపోతుంది. ఈ స్టేజ్‌లో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం పొడంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పొడి వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్యాప్సికమ్ ఫ్రై అన్నంలో కూడా బాగా కలుస్తుందండి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేస్తూ 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.